ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో ఆమోదిస్తూ చట్టబద్దం చేయడంపై ఓటుకూరు టీడీపీ నేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై అమరావతి, జై వీపీఆర్ నినాదాలతో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిందని పేర్కొన్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందన్నారు. అమరావతిని చట్టబద్ద రాజధానిగా ఆమోదించేందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో ఆమోదిస్తూ చట్టబద్దం చేయడంపై ఓటుకూరు టీడీపీ నేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై అమరావతి, జై వీపీఆర్ నినాదాలతో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిందని పేర్కొన్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందన్నారు. అమరావతిని చట్టబద్ద రాజధానిగా ఆమోదించేందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 3 రోజులుగా మీ అందరికీ తెలుసు, సంతోష దినాలు జరుపుకుంటున్నాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో మనకి ప్రజా రాజధానిగా అమరావతిని అన్ని సభల్లో ఆమోదింపు చేసిన సందర్భంగా ఈ రోజు ఈ అమరావతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ కోవూరు నియోజకవర్గంలో వెడలూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఈ అమరావతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతా ఉంది. మన గౌరవ ప్రీతమ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో ఈ రోజు ఈ అమరావతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతా ఉంది. అందరికీ తెలిసిందే, మన ప్రజా రాజధాని అమరావతి ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల్లో ఆనందోత్సాహాలతో వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలంటే మనకి కావాల్సిన ముఖ్యమైనది రాజధాని. అటువంటి ప్రజా రాజధానిని మన ప్రజానీకాన్ని అందరికీ, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులందరికీ అందించిన గౌరవ ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ బిల్లులకి ఆమోదింపు చేయడానికి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఎల్లవేళలా కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు రాత్రి పగులుని తేడా లేకుండా కష్టపడుతున్న ప్రీతమ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వెడలూరు మండలం తరపున, ఈ ఊటుకూరు గ్రామం తరపున మరొకసారి అమరావతి రాజధాని మాకు అందించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.